ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాసులో మనం డిగ్రీ ప్రథమ సంవత్సరము మొదటి సెమిస్టర్కి సంబంధించి ఆధునిక కవిత్వానికి సంబంధించి మరొక కొత్త పాఠాన్ని ఈరోజు ఈ క్లాసులో మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. సో ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠము జయభేరి. జయభేరి. సో విజయానికి సంబంధించినటువంటి స్వరము, విజయానికి సంబంధించినటువంటి ధ్వని, విజయానికి సంబంధించినటువంటి భేరి, అదే మన యొక్క పాఠానికి సంబంధించినటువంటి జయభేరి. ఇక జయభేరి ఈ పాఠాన్ని రాసినటువంటి కవి. సో అసలు జయభేరి అనే పదానికి మనం అర్థం చూసుకుంటే అనేకమైనటువంటి అంశాలపైన, పురాతనమైనటువంటి ఆచార వ్యవహారాలపైన, సమాజంలో ఉన్నటువంటి అసమానతలపైన, సమాజంలో ఉన్నటువంటి కుల మత వర్గ లింగ విచక్షణ భేదాలతో సతమతమైపోతున్నటువంటి మరి ఆ వ్యవస్థ పైన ఒక నూతనమైనటువంటి జయభేరి మోగించడానికి వస్తూ ఉన్నాడు. జగన్నాథ చక్రాలపై పయనిస్తూ వస్తూ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప కవి, మహాయుగానికి యుగకర్తగా, ఆధునిక యుగానికి మరి యుగకర్త లాంటి వాడు. అంతేకాదు మరి నవ్యత్వంలో కొత్తదనాన్ని సృష్టిస్తూ ప్రజల యొక్క గుండెల్లో అక్షరాలు అన్నటువంటి మరి అనేకమైనటువంటి పొదునైనటువంటి మాటల్ని గుండెల్లో చొచ్చుకుపోయే విధంగా కవిత్వాన్ని రాసి, నేను అరిస్తే, నేను చరిస్తే, నేను రాస్తే కవిత్వం అన్నట్లుగా అలాంటి ఆధునికమైనటువంటి పద్ధతులతోటి నవ్య యుగానికి నాంది పలుకుతూ నవ్య కవిత్వాన్ని సృష్టించినటువంటి గొప్ప కవి మన యొక్క శ్రీ గారు. సో శ్రీ జయభేరి అనే పాఠాన్ని రాసినటువంటి కవి ఎవరినన్నా శ్రీ అనే మాటకి అర్థాన్ని మనం చూస్తే శ్రీ అంటే ఏంటి, మరో శ్రీ అంటే ఏంటి, ఆయన పూర్తి పేరేంటి, ఆయన కలం పేరు శ్రీ. ఆయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఆయన పూర్తి పేరు ఏంటమ్మంటే శ్రీరంగం శ్రీనివాసరావు. సో ఈ పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ అన్నటువంటి యొక్క పదాన్ని తీసుకొని మన యొక్క కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈ యొక్క తన యొక్క నామధేయాన్ని తను నిర్ణయించుకోవటం జరిగింది. ఇక శ్రీ అనగానే మనకి ఆధునిక కవిత్వంలో మరి ఒక గొప్ప కవిగా మనం చెప్పుకోవచ్చు. మరి అనేకమైనటువంటి అసమానతలపైన తిరుగుబావుట ఎగరవేస్తూ మరి కార్మిక కర్షక సైనికుల కోసం ఆయన కవిత్వాన్ని సృష్టించటం జరిగింది. మరి కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలని, లెనిన్ యొక్క భావజాలాన్ని, అటు రష్యాలో వచ్చినటువంటి విప్లవాన్ని, అదేవిధంగా జర్మనీ ప్రాంతంలో వచ్చినటువంటి విప్లవాలను ప్రధానంగా తీసుకొని కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలకి ప్రభావితుడైనటువంటి గొప్ప కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. కమ్యూనిజం భావజాలంతో మరి ఆనాడే ఆ సమాజాన్ని మరి ఉర్రూతలూగించినటువంటి నవ్య కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. సో శ్రీ అంటే పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. సో వారు రాసినటువంటి జయభేరి అన్నటువంటి ఈ యొక్క పాఠంలో ఈరోజు మనం మరి అనేకమైనటువంటి కొత్త అంశాలను, కొత్త విషయాలను మనం ఈ యొక్క పాఠం ద్వారా నేర్చుకోబోతూ ఉన్నాం. సో వీరు 1910వ సంవత్సరంలో ఇక్కడ మనం రాసినాం ఆల్రెడీ. సో 1910వ సంవత్సరంలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం అన్నటువంటి ప్రాంతంలో మరి వీరు మామూలు ఒక సామాన్య కుటుంబంలో మరి జన్మించటం జరిగింది. మరి చిన్న వయసులో నుంచే తను చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలను చూశాడు. మరి వాటిపైన తిరుగుబావుట ఎగరవేయటానికి 14వ సంవత్సరంలో నుంచే కవిత్వం రాయటానికి పూనుకున్నటువంటి గొప్ప కవి. మరి ఆనాటి కవిత్వాన్ని ఆధారంగా చేసుకొని, అంటే ఆనాటి సాంప్రదాయ కవిత్వాన్ని ఆధారంగా చేసుకొని వారు రాసినటువంటి ఫస్ట్ కావ్యం ప్రభవ. అది ఆయన చిన్న వయసులోనే, అంటే నూనూగు మీసాల నూతన యవ్వనంలోనే కవిత్వాన్ని రచించినటువంటి గొప్ప కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మరి వారి యొక్క కలం నుంచి జాలువారినటువంటి కవిత్వమే ఈ యొక్క జయభేరి అన్నటువంటి కవిత్వం. మరి అటు
అటు అరసము ఇటు విరసము. అరసము విరసము. అరసము అంటే అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా, విరసము అంటే విప్లవ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉంటూ ఒక నవ్యమైనటువంటి కవిత్వాన్ని సృష్టించినటువంటి గొప్ప కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వారి జీవితంలో వారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాకావ్యం మహాప్రస్థానం. మహా అంటే గొప్ప, ప్రస్థానము అంటే ప్రయాణము, అంటే ఒక గొప్ప ప్రయాణము. మరి ఆ ఒక్క కావ్యము ద్వారానే ప్రపంచాన్ని ఉర్రూతులోగించినటువంటి గొప్ప కవి, ప్రపంచ మహా కవిగా, యుగాకర్తగా పేరుగాంచినటువంటి గొప్ప కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అందుకని మరి ఆయన యూనివర్సల్ కవిగా మనం చెప్పవచ్చు. అందుకని ఆయన రాసినటువంటి మరో ప్రస్థానం అది గొప్ప కావ్యంగా ఉంటుంది. అందుకని అంటాడు, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు తోసుకుపోదాం, కనపడలేదా మరో ప్రపంచపు జలపాతం. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు తోసుకుపోదాం, పోదాం పైకి. కథం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ, పదండి ముందుకు తోచుకుపోదాం, కనపడలేదా మరో ప్రపంచపు జలపాతం. ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, హరం హరం హర హరహర అంటూ ముందుకి ఉరకండి అంటూ ఈ దేశానికి ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి అంటాడు. అంటే ఈ దేశానికి కావలసినటువంటి వాళ్ళు నిజమైనటువంటి సైనికులు లాంటి వాళ్ళు. ఎందుకంటే భారతదేశం యొక్క సరిహద్దుల్లో మన దేశాన్ని అనుక్షణం కాపాడుతున్నటువంటి వాళ్ళు, సంరక్షిస్తున్నటువంటి వాళ్ళు సైనికులు. అలాంటి వాళ్ళు ఈ దేశానికి కావాలి. అంతేగాని ఎముకలు కుళ్ళినటువంటి, వయసు మళ్ళినటువంటి సోమరులాగా నేటి యువత అనేది ఉండకూడదు. మరి మనం చేసే ఈ గొప్ప ప్రయాణంలో ఒక మంచి దేశానికి ఉపయోగపడే, సమాజాన్ని ఉద్ధరించే, సమాజం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి సాటి చెప్పే నవయుగ వైతాళికులు కావాలి. మరి నవ్యత్వాన్ని పుణుకుపుచ్చుకొని సమాజాన్ని మార్చటానికి ముందుకు వచ్చే గొప్ప సైనికుల్లాంటి యువత ఈ దేశానికి కావాలి అంటాడు. అంటే సోమరితనంతో ఉండకూడదు అని చెప్పి ఆయన భావిస్తాడు. సో ఇలాంటి కావ్యాలు ఎన్నో అద్భుతమైనటువంటి మరి వారు కావ్యాలు రాయటం జరిగింది. సో 1910వ సంవత్సరంలోని విశాఖపట్నంలో వీరు జన్మించారని చెప్పుకున్నాం మనం. మరి ఆ 1910కి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఆధునిక కవిత్వానికి యుగకర్తగా, ఒక సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉంటే, కవిత్వంలో సంఘ సంస్కర్తగా ఉన్నటువంటి కందుకూరి లాగానే మరి కవిత్వంలో కూడా సంస్కరించడానికి ఉద్భవించినటువంటి గొప్ప కవి గురజాడ వెంకట అప్పారావు గారు. కాసులు అనే పాఠం మనం చదువుకున్నాం. మరి దాంట్లో మరి యుగానికి కర్తగా ఉన్నటువంటి గురజాడ వెంకట అప్పారావు గారు మరి 1910వ సంవత్సరంలో తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి కథానిక దిద్దుబాటు అనేటువంటి కథానికతను రాయటం జరిగింది. మరి ఆ కథానిక పుట్టినటువంటి ఆ రోజుల్లోనే జన్మించినటువంటి గొప్ప కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. తెలుగులో కొత్త కథ పుడితే తెలుగు యుగానికి ఒక యుగకర్త పుట్టాడు 1910లో. మరి వారు సృష్టించినటువంటి సృష్టి నవ్య కవిత్వం అంతా ఇంత కాదు. ఆనాటి సమాజాన్ని మరి ఉర్రూతలూగించింది, ఎంతోమందిలో చైతన్యం నింపింది, నిజమైనటువంటి మనిషిగా తయారు చేసింది శ్రీశ్రీ గారి యొక్క కవిత్వం. మరి వారు యొక్క కలము నుంచి జాలువారినటువంటి పాఠమే ఈ యొక్క జయభేరి అన్నటువంటి ఈ యొక్క పాఠం. పిల్లలు, సో విద్యార్థులారా, మరి ఈరోజు ఈ క్లాసులో మనం మరి శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి, అదేవిధంగా ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యం గురించి ఈరోజు మనం చెప్పుకొని ఈరోజు ఈ యొక్క పాఠానికి మనం ఫుల్ స్టాప్ పెట్టుకుంటాము. సో నెక్స్ట్ క్లాస్లో, అంటే సెకండ్ పార్ట్లో ఈ పాఠంలో ఉన్నటువంటి మరి యొక్క నేను సైతం అన్నటువంటి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నటువంటి ఆ కవిత్వాన్ని మనం నెక్స్ట్ క్లాసులో మనం చెప్పుకుంటాము. అందుకనే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వ సృష్టికి అశ్రువక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోశాను,
ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా, వానకాలం ముసిరి రాగా నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొర్రుడు కట్టి ఆకలేసి కేకలేశానే, నేనొక్కడే నిలిచిపోతే చండ్రగాడ్పులు వాన మబ్బులు మంచు సోనలు భూమి మీద భగ్నమవుతాయి, నింగి మండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి, పగళ్ళన్నీ పగలిపోయి నిషిధాలు నిసిర్లిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది, నేనొక్కణ్ణి ధాత్రి నిండా నిండిపోయి నా కుహృత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాల్లో లాఘమిస్తాయి, నేను సైతం ప్రపంచాబ్దపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువనపు చావుటనై పైకి లేస్తాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. విద్యార్థులారా, ఇది జయభేరి అన్నటువంటి కవిత్వము. మరి యొక్క కవిత్వానికి సంబంధించినటువంటి భావాన్ని మనం నెక్స్ట్ సెకండ్ పార్ట్లో చూస్తాము. మరి ఈరోజు ఈ క్లాస్లో మనం ఈ యొక్క పాఠాన్ని రాసినటువంటి కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడనా, మరి కవి పరిచయం. శ్రీగా ప్రఖ్యాతి చెందినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలోనే అత్యంత ప్రభావాన్ని చూపించినటువంటి మహాకవి. వీరు మహాకవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కాబట్టి వీరు ఏ కవి అమ్మ అంటే మహాకవి, గొప్ప కవి. మహా అంటే అర్థమైనా? సో మహాకవి. సో మహాకవి అంటే గొప్ప కవి. సో తెలుగు సాహిత్యంలోని ఒక వినూత్నమైనటువంటి రచన విన్యాసాలతో సమాజాన్ని చైతన్యపరిచినటువంటి గొప్ప కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మరి వీరు 1910వ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నానన్న. సో 1910 మరి ఆ సంవత్సరానికి ఒక విశిష్టత అని చెప్పాను. ఏంటిది అది? గురజాడ వెంకటప్పారావు గారు రాసినటువంటి తొలి కథానిక, ఫస్ట్ స్టోరీ, షార్ట్ స్టోరీ కథానిక దిద్దుబాటు అన్నటువంటిది రాసినటువంటి సంవత్సరం. అదే సంవత్సరంలో మన యొక్క శ్రీ గారు కూడా జన్మించటం జరిగింది. 1931వ సంవత్సరంలో మనవాడు అంటే మన యొక్క శ్రీ గారు BA బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్లో అంటే డిగ్రీ BA వారు చదివి పాస్ అయ్యారు. ఆ తర్వాత రేడియోలో, పత్రికల్లో, వివిధ రంగాల్లో అనేకమైనటువంటి ఉద్యోగాలు కూడా వీరు చేయటం జరిగింది. మరి శ్రీ తన 15వ సంవత్సరంలోనే ప్రభవ, మరి 15వ ఏట పరిణయ రహస్యము అన్నటువంటి ఒక నవల కూడా వారు రాశారు. భావకవిత్వం యొక్క ప్రభావంతో వారు రాసినటువంటి ఒక మంచి కావ్యము ఈ యొక్క ప్రభవ అన్నటువంటి కావ్యము. సో దానికంటే ముందు ఆయన పరిణయ రహస్యము అన్నటువంటి కావ్యం కూడా రాశాడు. సో ఆయన భావకవిత్వం యొక్క భావజాలంతో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఆనాటి సంప్రదాయానికి అనుకూలంగా ఉన్నటువంటి కవిత్వము భావకవిత్వము. ఆ భావకవిత్వానికి మరి ఎంతోమంది రాయప్రోలు సుబ్బారావు గారు కావచ్చు, ఓకే, సో కృష్ణశాస్త్రి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ భావకవిత్వాన్ని రాస్తున్నటువంటి ఆ కాలంలోనే మరి మన శ్రీ గారు కూడా ప్రభవ అన్నటువంటి ఈ యొక్క భావకవిత్వ భావజాలంతో ఈ కావ్యాన్ని వారు రాయటం జరిగింది. ప్రభవ అన్నటువంటి ఖండకావ్యాన్ని వీరు రాశారు. మరి విద్యార్థి దశలోనే మీరు ఈ కావ్యాన్ని రాయటం జరిగింది. శ్రీ అనగానే మనకి ఫస్ట్ కనిపించే కావ్యము ఇందాక మీకు చెప్పాను, ఏంటిదన్నది మహాప్రస్థానము. శ్రీ అనగానే ఫస్ట్ మనకు కనిపించే కావ్యం ఏంటంటే మహాప్రస్థానము అన్నటువంటి గొప్ప కావ్యము. మరి కవితా సంపుటి మనకు గుర్తుకొస్తుంది. శ్రీ యొక్క రచనల్లో మహాప్రస్థానానికి వచ్చినటువంటి ఖ్యాతి, పేరు ప్రఖ్యాతులు మరి ఏ కావ్యానికి కూడా రాలేదు అని చెప్పి మనం కరాఖండిగా చెప్పవచ్చు. మరి మహాప్రస్థానం అని అంటే గొప్ప ప్రయాణము,
మహా అంటే గొప్ప, ప్రస్థానము అంటే ప్రయాణము అని చెప్పి మరి ఈ కావ్యానికి అర్థంగా మనం చెప్పవచ్చు. సో మొత్తానికి గొప్ప ప్రయాణము అని దాని యొక్క అర్థము. ఇక ఇందులో ఉన్నటువంటి ప్రతి కవిత సాహిత్య అభిమానుడి యొక్క నోట మరి వేమన పద్యములాగా పలికించింది. ఆయన రాసినటువంటి మహాప్రస్థానము అన్నటువంటి కావ్యం మరి ఆనాడు ఈనాడు ప్రతి తెలుగువాడికి, తెలుగు భాషలో అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానములో ఉన్నటువంటి ప్రతి కథ, ప్రతి యొక్క కవిత్వం తెలుగు ప్రజల యొక్క గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వేమన రాసినటువంటి వేమన పద్యాలు రానటువంటి తెలుగువాడు ఎవడు కూడా ఉండరు. ప్రతి పద్యము, ఏ పద్యం, వేమన గారి పద్యాలు, ఎనీ పద్యం ప్రతి ఒక్కరికి నోటికో అలా వస్తూ ఉంటుంది. అనగననగరాగ మతి చెయ్యులుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అట్లా అంటే ప్రతి పద్యము కూడా శ్రీ వేమన గారి యొక్క ప్రతి పద్యము కూడా తెలుగు ప్రజల యొక్క గుండెల్లో ప్రధ్వనిస్తూనే ఉంటుంది. ఆ విధంగానే మరి శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానము అన్నటువంటి ఈ కావ్యములో ఉన్నటువంటి ఈ కావ్యాన్ని కొంపెల్లి జనార్దన్ రావు గారికి అంకితం ఇచ్చారు. సో ఈ కావ్యంలో ఉన్నటువంటి ప్రతి కవిత్వము, ప్రతి మరి కావ్యము ప్రతి ఒక్కరి యొక్క తెలుగు వారి యొక్క గుండెల్లో అనుక్షణము ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మనం చెప్పున్నాం కదా, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు తోసుకుపోదాం పోదాం పోదాం పై పైకి, కథం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి ముందుకు తోసుకుపోదాం, కనపడలేదా మరో ప్రపంచపు జలపాతం, ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శత్రు నుండే సైనికులారా రారండి, హరం హరం హర హరహర అంటూ ముందుకి ఉరకండి. చూసారా, ఇలా ప్రతి కవిత్వము కూడా మరి ఆనాడు ఈనాడు ప్రజల యొక్క గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అంటే ఈ మహా ప్రయాణానికి, ఈ మహాప్రస్థానం అనే ఈ కావ్యానికి అంతటి ప్రాముఖ్యత ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి మరి ఈ కావ్యము తనకి ఎంతో ఖ్యాతిని, ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి పెట్టినటువంటి కావ్యంగా మనం చెప్పవచ్చు. ఇక మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అని చెప్పి అర్థము. ఇక ఇందులో ప్రతి కవిత ప్రజల యొక్క గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇక ఈ కావ్యమే అభ్యుదయ కవిత్వానికి నాంది పలికినటువంటి ఆ కవిత్వ ఉద్యమానికి దారి చూపించింది. అభ్యుదయ కవిత్వానికి దారి చూపించినటువంటి మహాకావ్యమే ఈ మహాప్రస్థానము అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక మరో ప్రస్థానము అన్నటువంటి కవితా సంపుటాలు కూడా వారు రాయటం జరిగింది. అదే కాదు, సిరిసిరి మువ్వ, ప్రాస క్రీడలు, లిమరిక్కులు, సిఫ్రాలి, 350 అనే రచనలు కూడా వారు వెలువరించారు. చరమరాత్రి అనే కథలు సంపుటిని, అదేవిధంగా 1+1 = 1, 1+1 = 1 అన్నటువంటివి, రేడియో నాటికలు, అనంతము, వీరి యొక్క ఆత్మకథ అనంతం. సో ఈ యొక్క అనంతము అనేది వీరి యొక్క ఆత్మకథ అంటే ఏంటన్నా ఆటోబయోగ్రఫీ. సో అనంతము అనేది వీరి యొక్క ఆత్మకథగా మనం చెప్పవచ్చు. సో అనంతము ఆత్మకథ పాటు అనేకమైనటువంటి వ్యాసాలు కూడా వీరు రాశారు. మరి శ్రీశ్రీ చలనచిత్రంలోనికి ప్రవేశించి అనేకమైనటువంటి అనువాద చిత్ర రచయితగా కూడా వీరు స్థిరపడ్డారు. మరి సినిమాల్లో కూడా అనేకమైనటువంటి కొత్త కొత్త పాటల్ని మరి అభ్యుదయానికి సంబంధించి విప్లవాత్మకమైనటువంటి అంశాలను జోడిస్తూ అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా వీరు రాయటం జరిగింది. మరి సినిమా గీత రచయితగా కూడా వీరు స్థిరపడటం జరిగింది. ఆణిముత్యాల వంటి పాటలు రాసినటువంటి శ్రీశ్రీ తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా అనే గీతానికి జాతీయ ఉత్తమ గేయ రచయితగా అవార్డు పొందారు. తెలుగు వీరలేవరా, దీక్షభూని చాటరా అన్నటువంటి ఈ యొక్క పాటకి మరి నేషనల్ అవార్డు అనేది ఈ యొక్క పాటకి తనకు రావటం జరిగింది. మరి సోవియట్ ల్యాండ్
అన్నటువంటి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు కూడా వీరు అందుకున్నారు. అరసం విరసం సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు. మరి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు కూడా వీరికి అందుకోవటం జరిగింది నాన్న. మరి వాటితో పాటు వీరు అరసము విరసము, అరసం అంటే ఏం చెప్పాను, ఆ రసం, ఆ అంటే అభ్యుదయ, రా అంటే రచయితల, సం అంటే సంఘం, అంటే అభ్యుదయ రచయితల సంఘము. అరసం విరసం, అరసం, రెండవది విరసం. సో అరసం విరసం, అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘము, విరసము అంటే విప్లవ రచయితల సంఘము అన్నటువంటి వాటికి మన యొక్క శ్రీశ్రీ గారు అధ్యక్షులుగా కూడా వీరు పనిచేశారు. మరి శ్రీశ్రీ గొప్ప ప్రయోగ వాదకవి, వస్తువుతో పాటు శిల్ప రహస్యం ఎరిగినటువంటి ప్రతిభాశాలి. కొత్త పదబంధాలతో, వినూత్న అభివ్యక్తితోటి, అలంకార వైచిత్ర్యంతో, అద్భుతమైనటువంటి ప్రతీకలతో, వచన కవితలతో శబ్ద సౌందర్యాన్ని, భావ వైదుష్యాన్ని నింపి సామాజిక చైతన్యాన్ని సాధించిన ప్రయోజనాత్మక కవితా సారథి మన యొక్క శ్రీశ్రీ గారు. మరి కవిత్వం ఒక తీరని దాహం, కవిత్వం ఒక తీరని దాహం అని మరి పలికి బతినంతకాలం కావ్యం రాసి శ్రీశ్రీ గారు 1983 జూన్ 15వ తారీఖున కనిపించని తీరానికి వెళ్ళిపోయారు మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అంటే 1983వ సంవత్సరం జూన్ 15వ తారీఖున మన యొక్క శ్రీశ్రీ గారు మరణించటము జరిగింది. సో ఇది మన యొక్క శ్రీశ్రీ గారికి సంబంధించినటువంటి అంశాలు. సో శ్రీశ్రీ గారు ఒక గొప్ప ప్రయోగవాద కవి, ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెలుగు సాహిత్యాన్ని తనకంటే పూర్వము తన తర్వాత అన్నటువంటి విధంగా తను తెలుగు సాహిత్యాన్ని మరి తన యొక్క ప్రభంజనంతో ముందుకు నడిపించినటువంటి ఒక యుగకర్తగా మనం చెప్పవచ్చు. అభ్యుదయ భావజాలంతో విప్లవ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉంటూ ఆనాటి కమ్యూనిజం భావజాలంతో ఎన్నో మరి అద్భుతమైనటువంటి కావ్యాలు రాసినటువంటి గొప్ప కవి, శిల్ప రహస్యం ఎరిగినటువంటి గొప్ప కవి, గొప్ప ప్రతిభాశాలి. మరి కొత్త పదబంధాలతోటి, వినూత్నమైనటువంటి అభివ్యక్తితోటి, అలంకారమైనటువంటి వైచిత్ర్యతోటి, అద్భుతమైనటువంటి ప్రతీకలతోటి వచన కవితలో తన గొప్ప శబ్ద సౌందర్యాన్ని, భావ వైదుష్యాన్ని నింపి సామాజికమైనటువంటి చైతన్యాన్ని కలిగించినటువంటి గొప్ప కవి. తన పదబంధాలతోటి, పద విన్యాసంతో, గొప్ప శబ్ద ప్రయోగాలతోటి ఎన్నో కొత్త ఒరవడిని తెలుగు సాహిత్యంలో సృష్టించి, ఒక ప్రభంజనాన్ని సృష్టించి నవ్య కవిత్వానికి నాంది పలికినటువంటి వాడు మన యొక్క శ్రీశ్రీ గారు. అందుకని ఆయన ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతినిచ్చానంటాడు. మరి ఈ విధంగా శ్రీశ్రీ గారు తీరని దాహంలాగా ప్రయత్నం చేస్తూ అనంతమైనటువంటి కవిత్వం తన యొక్క ఆత్మకథ రాసి చివరికి 1983 జూన్ 15వ తారీఖున వీరు మరణించడం జరిగింది. ఓకేనా? సో ఇది మన యొక్క శ్రీశ్రీ గారికి సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి అంశాలు. ఇక ఈ పాఠానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని ఒకసారి మనం చూస్తే, ఈ కవిత 1933వ సంవత్సరంలో రాయబడింది. ఏ కవితనన్నా? జయభేరి. జయభేరి అన్నటువంటి కవిత ఎప్పుడు రాశారు? 1933వ సంవత్సరము. సో ఈ యొక్క జయభేరి అన్నటువంటిది 1933వ సంవత్సరంలో రాయటము జరిగింది, 1933. శ్రీశ్రీ శ్రామిక లోకపు సౌభాగ్యానికి, కార్మిక లోకపు కళ్యాణం కోసం మానవత హృదయ మరి ఉద్యమ ఆవేశ స్ఫూర్తితో రచనలు చేశారు. జయభేరి అన్నటువంటి కవిత కవి లక్ష్యానికి అనుగుణంగా ఒక మార్చ్ ఫాస్ట్ గీతములా ఆవేశపూరితంగా కదులుతుంది. కవితలోని లయ నేను సైతం నేను సైతం నేను సైతం అనే ఈ మాటలు పునరుక్తి పఠితతో భావావేశాన్ని కలిగిస్తుంది. ఈ కవితలో ఉన్నటువంటి నేను అనే భావ కవిత్వంలో కనిపించే వైయక్తిక నేను కాదు, సామాజిక గల నేను. అంటే నేను అంటే ఇక్కడ నేను అంటే నేను అని కాదు. సో మరి అంటే అందరూ కూడా, అంటే సమాజం అంటే మనుషులు ఉంటారు, సమాజంలో అందరూ కూడా బాగుండాలి, సమాజం బాగుండాలి, అందులో నేనుండాలి అన్నటువంటి భావంతో రాసినటువంటి కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అందుకనే భావ కవిత్వంలో కనిపించే వైయక్తికత నేను కాదు, సామాజిక బాధ్యత ఉన్నటువంటి కవిగా నేను అన్నటువంటి వ్యక్తికి బహువచనం శక్తి అని నిర్వచించినటువంటి కవి మన యొక్క శ్రీశ్రీ గారు. సామూహిక చైతన్యానికి,
ప్రతీకగా ఈ నేనును వారు ప్రయోగించాడు. మరి సమిధ, ఆహుతి అన్నటువంటి పదాలను సాంప్రదాయ అర్థంలో తీసుకోకూడదు. ఉన్నతమైనటువంటి ఆశయం కోసం తనను తాను సమర్పించుకోవటంగా, నిస్వార్థంగా అంకితం కావటంగా భావించుకోవాలి. ప్రస్తుత పాఠ్యభాగం మహాప్రస్థానం కవితా సంపుటి నుంచి మరి యొక్క నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నటువంటి యొక్క కవిత్వము రాయటము జరిగింది. ఓకేనన్నా? సో పిల్లలు, మరి ఈరోజు ఈ క్లాస్లో మనం ఇక్కడ వరకు చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, మరి యొక్క పాఠంలో మహాప్రస్థానం అన్నటువంటి యొక్క పాఠంలో ఉన్నటువంటి యొక్క జయభేరి అన్నటువంటి కవిత్వంలో ఏం చెప్పాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మనం చూస్తాము. పిల్లలు, మరి స్టూడెంట్స్, మరి ఈరోజు మనం ఇక్కడ వరకు ఈ యొక్క పాఠాన్ని చెప్పుకోవటం జరిగింది. సో కవి గురించి చెప్పండి అన్నప్పుడు మీరు క్లుప్తంగా ఏం చెప్పొచ్చు అంటే, జయభేరి అనే ఈ పాఠ్యభాగ రచయిత శ్రీశ్రీ గారు. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వీరు 1910వ సంవత్సరం విశాఖపట్నంలో జన్మించారు. మరి తన 15వ సంవత్సరంలోనే మరి వారు ప్రభావ అన్నటువంటి కావ్యాన్ని, మరి పరిణయ రహస్యము అన్నటువంటి కావ్యాలను మరి చిన్న వయసులోనే, తను చదువుకునే వయసులోనే తను కావ్యాలు రాయటం జరిగింది. మరి తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఎదుర్కొన్నాడు. మరి నవ్య కవిత్వాన్ని రాయాలని చెప్పి సాంప్రదాయ కవిత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. మరి ప్రభావ అన్నటువంటిది భావ కవిత్వ భావజాలంతో రాశాడు. ఆ తర్వాత రాసినటువంటి ప్రతి కవిత్వము భావ కవిత్వం ఫుల్ స్టాప్ పెడుతున్నాను, అభ్యుదయ కవిత్వానికి నాంది పలుకుతున్నానని చెప్పి మరి అభ్యుదయ కవిత్వానికి అధ్యక్షుడిగా, మరి విరసము విప్లవ కవిత్వానికి అధ్యక్షులుగా ఉన్నారు. మహాప్రస్థానం, అదేవిధంగా ఖడ్గ సృష్టి, చర్మరాత్రి, సిరిసిరిమోవ శతకం అన్నటువంటిది కూడా రాశారు. ప్రభవ, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాలు 1+1=1, మరి ఇలా ఎన్నో రేడియో నాటికలు కూడా వారు రాశారు, కథల సంపుటలు రాశారు. అనంతం అనేది వారి యొక్క ఆత్మకథ. మరి వ్యక్తికి శక్తి బహువచనం, వ్యక్తికి బహువచనం శక్తి అని చెప్పి నిరూపించినటువంటి గొప్ప కవి మన యొక్క శ్రీశ్రీ గారు. మరి ఈ విధంగా శ్రీశ్రీ గారికి మరి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు వచ్చింది. మరి నేషనల్ తెలుగు వేర లేవరా దీక్ష భూని చాటరా అన్నటువంటి ఒక పాటకి మరి వారికి నేషనల్ అవార్డు కూడా తనకు రావడం, జాతీయ అవార్డు కూడా, జాతీయ గేయ రచయిత అవార్డు కూడా తను అందుకున్నారు. మహాకవిగా, మహామనీషిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి గొప్ప కవి మన యొక్క శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఓకేనన్నా? సో ఈరోజు చెప్పిన పాఠం మీ అందరికీ అర్థమైంది కదా? అర్థమైందని చెప్పి నేను భావించుకుంటున్నాను. మరి 1-2 సార్లు వినండి, నేర్చుకోండి, చక్కగా రాయండి. మరి జయభేరి అన్నటువంటి యొక్క కవిత గురించి, ఈ కవితలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. మరి ఈరోజు చెప్పినటువంటి పాఠం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో టేక్ కేర్. థ్యాంక్ యూ.